అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరి హరాధలైక కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి. అలాగే చైత్ర మాసంలో మనకి ప్రతి ఏడాది కూడా 4 నవరాత్రులు అయితే వస్తాయి. అందరూ కూడా దేవీ నవరాత్రులు అంటే ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులు మాత్రమే చాలా ఘనంగా చేసుకుంటారు. మిగిలిన నవరాత్రులు ఎవరికి కూడా తెలియదు. అయితే వాటి గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఆ తర్వాత వసంత నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, మనము ఏ రోజున ఏ రంగు చీర కట్టాలి, ఏ పుష్పంతో మనం పూజించాలి, ఏ మంత్రాలతో జపించాలి అనేది తెలుసుకుందాం. మనకు ఏడాది అనేది ఉగాదితో ప్రారంభమవుతుంది, అంటే చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో చైత్రమాసంలో వచ్చే నవరాత్రులని మనము వసంత నవరాత్రులు అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని ఆశ్వేజ అంటే ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్ని వారాహి నవరాత్రులు అంటారు. అలాగే ఇంకొక నవరాత్రులు అండి మనకి దేవీ నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో వచ్చే నవరాత్రులు. వీటిని మనము తప్పకుండా అయితే చేసుకుంటాము. అయితే ఈ నవరాత్రుల్ని మనము దేవీ నవరాత్రులు అయితే అంటాము. అయితే చివరిలో మనకి చివరి మాసంలో వచ్చే మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులని శ్యామలాదేవి నవరాత్రులు అయితే అంటాము. అయితే ఒక్కొక్క నవరాత్రులలో ఒక్కొక్క దేవిని అయితే మనము పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటామండి. ఈ చైత్ర మాసంలో వచ్చే ఈ వసంత నవరాత్రులని ప్రత్యేకంగా లలితాదేవిని పూజించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలున్నా, డబ్బు సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, భార్యాభర్తలు చికాకులు, గొడవలు ఇలాంటివి ఏ ఉన్నా కూడా అన్నీ కూడా 9 రోజులు మీరు చక్కగా పాటించినట్లయితే అన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో అయితే ఉంటారు. అయితే మనకి మొదటి రోజు అనేది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారము, చైత్రమాసము శుక్లపక్షంతో ప్రారంభమవుతుందండి. అయితే వాటి వివరాలు ఇవాళ చూద్దాం. ఏప్రిల్ 9వ తేదీ మనకి మంగళవారంతో క్రోధినామ సంవత్సరం ఉగాది అనేది ప్రారంభమవుతుంది కదండి, కొత్త సంవత్సరము. ఆ రోజు నుంచే మనకి చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు జరుపుకోవాలండి. అందులో భాగంగానే ఏప్రిల్ 9వ తేదీ పాడ్యమి తిథి మనకి మొదలవుతుంది. ఈ రోజునే మనము మొదటి రోజుగా జరుపుకోవాలి. అయితే ఏప్రిల్ 9వ తేదీని మనము కలశం పెట్టేవాళ్ళు కలశం పెట్టుకొని చేసుకోవచ్చు. అఖండ దీపం పెట్టేవాళ్ళు 9 రోజులు నిత్య అఖండ దీపం అనేది వెలిగించుకోవచ్చు. వాళ్ళన్నిటికీ కూడా ముఖ్య పూజా సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు మనము ఈ 2 కూడా పెట్టేసుకోవాలి. అంతేకాదండి, ఈ 9 రోజుల పూజ అంతా కూడా ఉదయం 6 నుంచి అంటే 5:30 నుంచి 8 లోపు చేసుకోవాలండి. అలా వీలు కాని వాళ్ళు కనీసం 10 గంటల లోపైనా చేసుకోవాలి. ఆ తర్వాత అంతా కూడా మనము చేసుకోకూడదు. ఆ టైంలోపే చేసుకోవాలని పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ 10 గంటల లోపే చేసుకోండి. అలా మొదటి రోజు అండి, ఈ రోజున మనము లలితాదేవిని అయితే ఈ 9 రోజుల్లో పూజిస్తాం కదండి. లలితాదేవిని పూజించుకుంటూ అమ్మవారికి బులుగులంగు అంటే బ్లూ కలర్ చీరని కట్టుకోవాలి. నైవేద్యం పొంగల్ని పెట్టాలండి. అలాగే మల్లె పువ్వులతో అమ్మవారిని ఈ రోజు చక్కగా పూజించాలి. అలాగే ఏప్రిల్ 10 విదియ తిథి బుధవారం అండి. రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు అయితే తిథి అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరతో పూజించాలి. పులిహోర నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. ఏప్రిల్ 11వ తేదీ తదియ తిథి గురువారం. ఈ రోజున అమ్మవారిని లలితాదేవి రూపంలోనే పూజిస్తామండి. లలితాదేవి రూపంలోనే పూజించుకుంటూ ఆకుపచ్చ చీరని కట్టి అలాగే కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎర్రటి పువ్వులతో పూజించాలి. అలాగే ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారము మనకి చవితి తిథి అనేది ఉంటుందండి. సాయంత్రం 5 గంటల 9 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఇలా శుక్రవారం రోజున అమ్మవారికి బూడిద రంగు చీరని కట్టి కేసరిని నైవేద్యంగా పెట్టి తెల్లటి చామంతులతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఆ తర్వాత ఏప్రిల్ 13వ తేదీ శనివారము పంచమి తిథి అండి. ఈ రోజున 5వ రోజుగా మనం పరిగణించుకొని ఆరెంజ్ కలర్ చీరని కట్టి దద్దోజనం నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో పూజించినట్లయితే చాలా మంచిది. ఏప్రిల్ 14వ తేదీ 6వ రోజు అండి. ఈ రోజున తిథి షష్ఠీ తిథి మధ్యాహ్నం 3 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. ఎరుపు రంగు చీరని కట్టి చిత్రాన్నం నైవేద్యంగా పెట్టి చామంతి పువ్వులతో పూజించినట్లయితే చాలా మంచిది. ఏప్రిల్ 15వ తేదీ సోమవారము తిథి
మనకి సప్తమి తిథి అండి. మధ్యాహ్నం 3:51 వరకు ఉంటుంది. ఎరుపు రంగు చీరను కట్టి శాకాన్నము అంటే శాకాన్నము లేదా చక్కెర పొంగలను నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఎర్రటి గన్నేరు పువ్వులతో పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారము అష్టమి తిథి అండి. సాయంత్రం 4:24 వరకు అయితే ఉంటుంది. 16వ తేదీ మనకి మంగళవారం వస్తుందండి. చక్కెర పొంగల్ని పెట్టి బ్లూ కలర్ చీరను కట్టి మంగళవారం రోజున చామంతి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5:26 పుష్యమి నక్షత్రం అండి. మనము ఈ రోజే చివరి రోజు అంటే బుధవారం చివరి రోజు. ఈ రోజునే మనము కలశాన్ని కానీ మనము జరపాలి. కలశం జరపాలి అంటే ఈ 5:26 లోపే మనం జరుపుకోవాలండి. తిథి మారిపోయాక దశమి తిథిలో ఉన్నప్పుడు అలాగే మనం జరుపుకోవాలి. అంటే ఇదంతా అయిపోయాక దశమి తిథిలో ఉన్నప్పుడు గురువారం రోజున మనము ఈ కలశాన్ని 9 రోజులు కూడా పెట్టుకొని ఈ 9 రోజుల తర్వాత గురువారం రోజున కదపాలి. అయితే ఈ చివరి రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను కట్టి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి తెల్లటి సంపంగి పువ్వులతో పూజ చేసినట్లయితే, లేదు అనుకుంటే ఏవైనా సుగంధం వెదజల్లే పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ 9 రోజులు కూడా ఓం శ్రీం లలితాదేవియే నమః అని కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే చాలా మంచిదండి. లలితాదేవి అంటే శ్రీచక్ర స్వరూపిణి అంటాము. అంటే శ్రీచక్ర యంత్రాన్ని ఈ 9 రోజులు తెచ్చుకోవడం అలాగే పూజించుకోవడం, ముఖ్యంగా కుంకుమ పూజని ఉదయం అలాగే సాయంత్రం పూట కుంకుమ పూజను చేసుకోవడం, ముత్తైదులను పిలిచి వారి చేత కూడా మన ఇంట్లో కుంకుమ పూజ చేయించడం, వారికి కూడా కుంకుమని పసుపుని పంచిపెట్టడం వల్ల సౌభాగ్యం అనేది మనకి మెరుగుపడుతుంది. అలాగే ప్రత్యేకించి కుంకుమ పూజను చేసుకోవాలంటే ప్రతిరోజు సాయంత్రం కూడా అలాగే ఉదయం దీపారాధన చేసుకొని సాయంత్రం అయినా మీరు ఒకవేళ కలశంకి అలా మార్చుకోవాలి చీర అనుకుంటే మార్చుకోవచ్చు. సాయంత్రం వేళన ఒక్కొక్క రోజు ఒక కవిత అవతారాన్ని లేకపోయినా అమ్మవారిని లలితాదేవిని పూజించడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుందండి. మీ దగ్గర లలితాదేవి విగ్రహం ఉంటే లేకుంటే ఏదైనా దేవి స్వరూపం అంటే పార్వతీదేవి కానీ అలా స్వరూపం ఉన్నా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. లలితాదేవి ఫోటోను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. నియమాలు ఏమీ లేవండి. ప్రతిరోజు కూడా మనం వేరే దేవులతో ఎలాగైతే పూజిస్తామో అలాగనే సేమ్ లలితాదేవిని కూడా పూజించుకోవచ్చండి. లలితాదేవిని పూజించడం వల్ల పిల్లలకి కూడా విద్య అలాగే మంచి బుద్ధి అలాగే లక్ష్మీ కటాక్షము ఇవన్నీ కూడా లభిస్తాయండి. సాక్షాత్తు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహావిష్ణువు వీళ్ళందరూ కూడా సహచారిణులుగా అంటే వాళ్ళకి సేవ చేసే అమ్మవారికి సేవ చేసే వాళ్ళగా ఉంటారు మీరు ఆ ఫోటో చూసినట్లయితే. అలాగే అమ్మవారు ఒక చేతులు చెరిగడ్డ పట్టుకొని అలాగే ఎంత చక్కగా ఉంటారు కదండి. ఆమెని ఈ 9 రోజులలో మీరు ఉపాసన చేయటం వల్ల చాలా మంచిదండి. ఒకవేళ మీరు ఉపాసన చేసేవాళ్ళు మాంసాహారం అనేది ముట్టకుండా అలాగే ఇంట్లో చేయకుండా తినకుండా అలాగే బ్రహ్మచర్యం పాటించి పూజ చేసినట్లయితే కూడా చాలా మంచిదండి. ఈ 9 రోజులు మీకు కావని వాళ్ళు కనీసం లాస్ట్ 3 రోజులు అంటే ఏప్రిల్ 15, 16, 17 సోమ మంగళ బుధ కానీ లేకపోతే ఏదైనా ఒక 3 రోజులు కానీ లేదా 9 రోజులు పూజించినా కూడా చాలా మంచిదండి. అయితే ఎలాగ చేయాలి, ఇవి మనం ఎలాగ పూజ చేయించాలి అవన్నీ కూడా నేను నా ముందు వీడియోస్లలో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇవ్వండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.